నంద్యాల జిల్లా అహోబిలం ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. అహోబిలం ఆలయ సమీపంలో మాంసాహారం అలాగే మద్యం సేవిస్తూ కనిపించిన ఆలయ ఉద్యోగులు అహోబిలం టెంపుల్లో పనిచేస్తున్న 5 మంది సిబ్బంది డ్యూటీ సమయంలో ఇలా మాంసాహారం మద్యం సేవించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన దేవస్థానం మేనేజర్ వెంటనే 5 మందిని సస్పెండ్ చేశారు. ఇలా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. నేను నడుచుకుని నేను రాళ్ళతో కొట్టుకుంటే అడుగు నేను అంటే ఇన్ఫార్మ్ చేస్తాను ఆఫీస్కి. అన్న నా ఫోన్ లేదు సారీ నేను నడుచుకుని రావాలా? ఓకే కన్ఫామ్. నేను రాళ్ళతో కొట్టుకుంటే అడుగు నేను నంద్యాల జిల్లా అహోబిలం ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. అహోబిలం ఆలయ సమీపంలో మాంసాహారం మద్యం సేవిస్తూ కనిపించిన ఆలయ ఉద్యోగులు అహోబిలం టెంపుల్లో పనిచేస్తున్న 5 మంది సిబ్బంది డ్యూటీ సమయంలో ఇలా మాంసాహారం మద్యం సేవించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన దేవస్థానం మేనేజర్ వెంటనే 5 సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ మధు ఫోన్ ద్వారా అందిస్తారు. మధు, చెప్పండి. అహోబిల క్షేత్రంకి ఒక ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. నరసింహ క్షేత్రాల్లో అహోబిల క్షేత్రము ప్రముఖమైనదిగా ఉంది. ఆలయ ఉద్యోగులు మద్యం సేవిస్తూ ఆలయ పరిసరాల్లో ఉండడము భక్తులను ఒకంత ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే భక్తి శ్రద్ధలతో స్వామివారి సన్నిధిలో నిత్య కైంకర్యాలలో పాలు పంచుకోవాల్సిన ఆలయ ఉద్యోగులు ఈ విధంగా మద్యం మాంసం తీసుకోవడంతో భక్తుల్లో ఒకంత ఆందోళన వ్యక్తం కూడా అవుతా ఉంది. ఇలాంటి వారిని ఉపేక్షించకూడదని కూడా గట్టి డిమాండ్ కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఏదైతే 5 మంది ఆలయ ఉద్యోగులు డ్యూటీ సమయంలోనే ఆలయ పరిసర ప్రాంతాల్లో మద్యం సేవిస్తూ మాంసం భుజిస్తూ ఉండగా ఆలయానికి సంబంధించిన ఒక అర్చకుడు అక్కడికి వెళ్లి మీరు ఈ టైంలో ఎక్కడ మీరు డ్యూటీ చేసేది ఎక్కడ అని చెప్పి ప్రశ్నించడం కూడా జరిగింది. ఆయనకు అనుమానం రావడంతో ఆ 5 మేనేజర్ దగ్గర కూడా తీసుకుని వెళ్ళాడు. ఆ మేనేజర్ వీరిని పరిశీలించి మద్యం సేవించారు, మాంసం తీసుకున్నా అని చెప్పేసి కూడా 5 మందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇంతటి ప్రాసెస్ ఉన్న క్షేత్రంలో పనిచేసే విధులు నిర్వహించే ఎంప్లాయీసే ఈ విధంగా చేయడం ఏంటని చెప్పేసి కూడా భక్తులు గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని చెప్పేసి నరసింహస్వామి భక్తులు కూడా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదైతే భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకునేటప్పుడు అక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా భక్తి భావంతో ఉండాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఆలయ మేనేజరు ఇలాంటి వాటిపైన పూర్తిగా గట్టి చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. థ్యాంక్ యూ మధు. నేను రాళ్ళతో కొట్టుకుంటే అడుగు ఎందుకు వచ్చినాం అంటే ఇన్ఫార్మ్ చేస్తాం ఆఫీస్కి. హలో నోటి చూపు అన్న నా ఫోన్ లేదు.